హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ క్లాసెస్. నేను ప్రామిస్ చేసినట్టుగానే ఈ ప్రతి సబ్ టాపిక్ సంబంధించిన ఎంసీక్యూస్ చేసుకుంటూ వచ్చాం. డిపెండ్స్ ఆన్ ద లెంత్ ఆఫ్ ద సబ్ టాపిక్ 10 to 20 క్వశ్చన్స్ చేస్తున్నాము. ఈజీ, మోడరేట్ అండ్ హై డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ కూడా పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పటివరకు మనం ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ ఒకటి, అండ్ దెన్ మేజర్ ల్యాండ్ ఫార్మ్స్, దెన్ క్లైమేట్, దెన్ ఓషన్ వాటర్, ఇండియా అండ్ ఏపీ ఫిజియోగ్రఫీ మీద చేసాం. నెక్స్ట్ మనం క్లైమేట్ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ మీద ఒక 20 క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నామండి. మీకు తెలుసు, మనకు సంబంధించిన 2 బుక్స్, ఇంగ్లీష్ మీడియం బుక్, తెలుగు మీడియం బుక్ అండ్ ఇంగ్లీష్ మీడియం బుక్, నేనే ఆథర్. ఇది రోహిత్ సార్ పబ్లికేషన్, ఇదేమో శ్రీమద పబ్లికేషన్. 2 బుక్స్ కూడా ఈ నెంబర్కి కాల్ చేస్తే ఈ కాస్ట్లో మీకు డెలివరీ ఉంటుందండి. అడిషనల్ ఛార్జెస్ ఏమి ఉండవు. సేమ్ కాస్ట్తోనే మీకు డెలివరీ చేసే అవకాశం ఉంది ఆన్లైన్లో. నెక్స్ట్ మూవింగ్ టు ద క్వశ్చన్స్. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. అకార్డింగ్ టు ద సమ్ ఎస్టిమేషన్స్ మేడ్ బై ద సైంటిస్ట్, వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ మాన్సూనల్ బర్స్ట్? మాన్సూనల్ బర్స్ట్, ఋతుపవన విస్ఫోటనానికి గల ప్రధాన కారణంగా శాస్త్రవేత్తలు దేన్ని అంచనా వేస్తారు? నేను మీకు పాఠం చెప్పినప్పుడు కూడా చెప్పానండి. సో మాన్సూన్స్ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఉంది, అరేబియన్ బ్రాంచ్ ఉంది. సో ద బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఎంటర్ అయ్యే దగ్గర దెర్ ఇస్ నో సచ్ సినారియో హ్యాపెండ్ హియర్, బట్ అటువంటిది ఇక్కడ జరిగే అవకాశం ఉంది, మాన్సూనల్ బస్ట్. సో మలబార్ కోస్ట్లో మాన్సూనల్ బస్ట్ జరగడానికి గల కారణం ఏంటంటే ఒక హై ప్రెషర్ ఇక్కడ క్రియేట్ అవ్వటం. మడగాస్కర్కి ఈస్ట్లో హై ప్రెషర్ ఒకటి క్రియేట్ అవుతుంది. దట్ హై ప్రెషర్ ఇస్ కాల్డ్ మాస్కరిన్. ఏం ప్రెషర్ అండి? మాస్కరిన్. లానినా, ఐఓడి పాజిటివ్ అండ్ ఎంజేఓ. లానినా, ఐఓడి పాజిటివ్ మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ రైన్ఫాల్ని ఇస్తాయి మాన్సూన్స్ టైంలో. బట్ మాన్సూనల్ బర్స్ట్ అన్నాడు, ఋతుపవన విస్ఫోటనం అన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుంది? మాస్కరిన్, హై ప్రెషర్. రైట్. నౌ, భారత శీతోష్ణ స్థితిని నియంత్రించే కారకాలు ఏవి? ద ఫ్యాక్టర్స్ కంట్రోలింగ్ ద క్లైమేట్ ఆఫ్ ఇండియా. హిమాలయాలు మీకు తెలిసిందే, హిమాలయాలు ఏ విధంగానైనా అవి కంట్రోల్ చేస్తాయి. సైబీరియన్ కోల్డ్ విండ్స్ని మన టెంపరేట్ పార్ట్ ఆఫ్ ఇండియాకి రానివ్వకుండా ఆపుతున్నాయి, అండ్ మాన్సూన్స్ని ఇండియా నుంచి బయటికి పోనీయకుండా కూడా ఆపుతున్నాయి. దే ప్లే మేజర్ రోల్ మేకింగ్ ఇండియన్ క్లైమేట్ హ్యాస్ ట్రాపికల్ మాన్సూనల్. మన శీతోష్ణ స్థితిని ట్రాపికల్ మాన్సూన్గా మార్చడానికి ప్రధాన కారణం అది. ఇక్కడ నియంత్రించే కారకాలు అన్నాడు. ఎల్నినో, లానినా నియంత్రిస్తున్నాయి. మీకు తెలుసు, ఎల్నినో ఋతుపవన వైఫల్యానికి కారణం, లానినా ఋతుపవనాల యొక్క విజయవంతం అవడానికి గల కారణం. వెస్టర్న్ జెట్ స్ట్రీమ్స్ యూనో వింటర్లో మనకు నార్త్ వెస్ట్ ఇండియాలో వర్షం రావడానికి కారణం, సమ్మర్లో మనకు లో ప్రెషర్ క్రియేట్ అవ్వడానికి కూడా కారణం. ఎక్కడ? నార్థన్ ప్లెయిన్స్లో. శీతాకాలంలో వాయువ్య భారతదేశంలో వర్షాన్ని ఇస్తుంది, వేసవికాలంలో ఉత్తర మైదానాల్లో అల్పపీడనాన్ని ఏర్పరుస్తుంది. సమశీతోష్ణ చక్రవాకాలు. రైట్. మనం తొందరగా అంటే ఆన్సర్ చేసే మూడ్లో అన్నీ కరెక్ట్ అని వెళ్ళిపోతున్నాం. అప్పుడు గమనించాల్సి ఉంటుంది, అసలు సమశీతోష్ణ చక్రవాకాలకి మనకు ఇంచుమించు సంబంధం లేదు మన శీతోష్ణ స్థితికి. కాబట్టి 1, 2, 3 ఉన్న స్టేట్మెంట్ కరెక్ట్. సి. ఓకేనా? సమశీతోష్ణ చక్రవాకాలు వెస్టర్లీస్, ఈస్టర్లీస్ మీట్ అయ్యే బెల్ట్లో ఉంటుంది. అది 50 degrees 60 degrees ఆ లాటిట్యూడ్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. అది మన దగ్గర, మన ఇండియన్ లాటిట్యూడ్స్లో ఇది ఇంపాసిబుల్, ఇంచుమించు ఇవి ఉండవు. మనం అన్ని ఉష్ణమండల చక్రవాకాలు మనవి. డ్రై క్లైమేట్, హై ప్రెషర్, క్లియర్ స్కైస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ విచ్ సీజన్? పొడి శీతోష్ణ స్థితి, అధిక పీడనం, నిర్మలమైన ఆకాశం ఏ కాలపు లక్షణాలు, ఏ సీజన్ లక్షణాలు? పొడి శీతోష్ణ స్థితి అన్నారంటే ఉష్ణోగ్రత లేదు. ఉష్ణోగ్రత లేదు అని అంటే శీతాకాలం అయి ఉండాలి, లేదా తిరోగమన ఋతుపవన కాలం అయి ఉండాలి. పొడి శీతోష్ణ స్థితి అన్నప్పుడే మనకు అర్థమైపోవాలి అది వాయుస్థితి కాదు, అదేవిధంగా మనకు ఋతుపవన, నైరుతి ఋతుపవన కాలం కూడా కాదు. అధిక పీడనం, హై ప్రెషర్ రెండిట్లో కూడా ఉండే అవకాశం ఉంది. నిర్మలమైన ఆకాశం అంటే క్లియర్ స్కైస్, అంటే ఇంచుమించు క్లౌడ్స్ ఫార్మేషన్. ఇక్కడ క్లౌడ్స్ ఫార్మేషన్, సైక్లోనిక్ రైన్ఫాల్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఉండదు. ఎక్కడ? చల్లని వాయుస్థితి లక్షణంలో. చూడండి, పొడి శీతోష్ణ స్థితి, అధిక పీడనం. హై ప్రెషర్ రెండిట్లో కూడా ఉంటుంది, కానీ భారతదేశం అంతటా హై ప్రెషర్ ఉండేది ఇక్కడ.
ఈ తిరోగమన ఋతుపవన కాలం తమిళనాడు తీరం, మలబార్ తీరం, మన దక్షిణాంధ్ర తీరంలో కూడా ఉంటుంది. ఆ సందర్భాల్లో మనం పెద్దగా హై ప్రెషర్ని ఫీల్ అవ్వము అక్కడ. ఎనీహౌ 3 స్టేట్మెంట్స్, 3 లక్షణాలు కలిగి ఉన్నది ఏంటంటే శీతాకాలం. కాబట్టి ఆన్సర్ విల్ బి చల్లని వాయుస్థితి కాలం, ది కోల్డ్ వెదర్ సీజన్. ఈశాన్య ఋతుపవన కాలంలో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక వర్షపాతం పొందే జిల్లా ఏది? ద డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విచ్ గెట్స్ మ్యాక్సిమం రెయిన్ఫాల్ డ్యూరింగ్ ఆర్ ద హైయెస్ట్ రెయిన్ఫాల్ డ్యూరింగ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటే కింద నుంచి రావాలి. సౌత్ వెస్ట్ మాన్సూన్స్లో అధిక వర్షపాతం మనకు అల్లూరిలో నమోదవుతుంది. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఇంతకుముందు అవిభక్త జిల్లాల్లో ద erstwhile districts నెల్లూరు వాజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్. నౌ యాజ్ పర్ ద లేటెస్ట్ స్టాటిస్టిక్స్, యాజ్ పర్ ద సోషియో-ఎకనామిక్ సర్వే, ద డిస్ట్రిక్ట్ విచ్ విల్ గెట్ మ్యాక్సిమం రెయిన్ఫాల్ డ్యూరింగ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ తిరుపతి. కోస్తా తీరంలో అత్యంత దక్షిణంగా ఉన్న జిల్లా అండి. ఏమవుతుంది? తిరుపతి. తిరుపతి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. నెల్లూరు సెకండ్ ప్లేస్లో ఉంది. ప్రకాశం థర్డ్ ప్లేస్లో ఉంది. టాప్ 3 డిస్ట్రిక్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెయిన్ఫాల్ డ్యూరింగ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. ఈశాన్య ఋతుపవన కాలంలో వర్షపాతాన్ని పొందే మొదటి 3 జిల్లాలండి ఇవి: తిరుపతి, నెల్లూరు, ప్రకాశం. ఈ క్రింది ప్రదేశాల్లో పగలు రాత్రి సమయ వ్యత్యాసం అధికంగా నమోదయ్యేది ఎక్కడ? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ హ్యాస్ ద గ్రేటెస్ట్ డే నైట్ డిఫరెన్స్? ఇది డయూర్నల్ కాదు, దినసరి ఉష్ణోగ్రత వ్యత్యాసం కూడా కాదు. ఇది క్వశ్చన్ తాలూకు అర్థం ఏంటంటే పగలు రాత్రి సమయం మధ్యలో, అది పగలు కానీ అంటే 365 రోజులు ఏ 2 రోజులను తీసుకున్నా, అంటే గరిష్ట పగలు గరిష్ట రాత్రి తీసుకుంటాం కదండి, అట్లా గరిష్ట రాత్రి కనిష్ట రాత్రికి మధ్య అత్యధిక సమయం, గరిష్ట పగలు కనిష్ట పగలకు మధ్య అత్యధిక సమయ వ్యత్యాసం ఏ ప్రదేశాల్లో ఉండొచ్చు అనేది అర్థం. ఓకేనా? దీనికి సింపుల్ ఏంటంటే భూమధ్య రేఖ నుండి దూరంగా ఉన్న ప్రదేశం దానికి ఏమవుతుంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. పగటి రాత్రి వ్యత్యాసం అధికంగా ఉండే ప్రదేశం అయి ఉంటుంది అది. ఓకే, అంటే జూన్ నెలలో అక్కడ 14 గంటలు పగలు ఉంటే డిసెంబర్ నెలలో అక్కడ 10 గంటలు మాత్రమే పగలు ఉంటుంది. అట్లా 4 గంటల వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది పగటి రాత్రి సమయం మధ్యలో. అది భూమధ్య రేఖ నుంచి దూరంగా ఉండాలి. భూమధ్య రేఖ నుంచి దూరంగా ఉన్న ప్రదేశాలు చూడండి: శ్రీనగర్, ఢిల్లీ, జైపూర్, భువనేశ్వర్. అన్నిటికన్నా నో డౌట్ అత్యంత దూరంగా ఉన్న ప్రదేశం ఏంటి? శ్రీనగర్. ఆన్సర్ ఇదే. ఇంకో క్వశ్చన్ కూడా ఇచ్చాను. అత్యల్పంగా ఉండేది ఎక్కడంటే అత్యంత దక్షిణంగా ఉన్న ప్రదేశం అయి ఉండాలి. కన్యాకుమారి ఉంటే కన్యాకుమారి కరెక్ట్ అవుతుంది, లేదంటే తిరువనంతపురం, లేదంటే చెన్నై. అట్లా దేశ రాష్ట్ర సగటు సాంవత్సరిక వర్షపాత వ్యత్యాసం, ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ యాన్యువల్ రైన్ఫాల్స్ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. ఇండియా విషయంలో ఏంటంటే సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చెప్తుందంటే 110 సెంటీమీటర్స్ అంటుంది. ఓకే, ఐఎండి ఏమైనా ఇవి మీన్ యాన్యువల్ రైన్ఫాల్ ఇస్తున్నప్పుడు ఇది అటు ఇటుగా 115 or 117 వరకు చెప్తుంది. ఏపీ విషయంలో ఏంటంటే 97, ఓకే 97.5 మనది, 97.5 సెంటీమీటర్. అంటే ఈ వ్యత్యాసం మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ 97.5 అంటే మనకి ఎంత వస్తుందండి? 12.5. ఓకే, ఇది ఎంత చూపెడుతుంది? 20. అంటే డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ మనకు 20 to 12.5 మధ్యలో చూపెడుతున్నాయి. అంటే మనకి ఇక్కడ ఉన్న వాటిలో బెస్ట్ ఏదనేది చూసుకోవాలి. అంటే యావరేజ్గా చూసుకుంటే మనకు 12.5, ఇది 97, 110 కదండి. 12.5కి 20కి మధ్యలో మనకు 17 లేదా 15 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 150 మిల్లీమీటర్. సో యావరేజ్ ఐఎండి కొన్ని సందర్భాల్లో 116, 117 చెప్తుంది. సెంట్రల్ వాటర్ కమిషన్ ఏమని చెప్పింది? 110 సెంటీమీటర్స్ అంటుంది. సో మనం అటు ఇటుగా 112, 113 తీసుకున్నప్పుడు రెండు రాష్ట్రానికి దేశానికి మధ్యలో ఉన్న వ్యత్యాసం మనకు సగటున ఎంత వస్తుందంటే 15 వస్తుంది. సో ఇక్కడ చూడండి, 50 మిల్లీమీటర్లు, 100 మిల్లీమీటర్లు, 200 మిల్లీమీటర్లు, 150 మిల్లీమీటర్లు ఇచ్చారు సాధారణంగా. అమ్మ సోషియో ఎకనామిక్ సర్వే ఏం చెప్పింది? 97.5 సెంటీమీటర్లు అంది. సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చెప్తుందంటే 100 సెంటీమీటర్లు, 100 కాదు, ఎంత 110 సెంటీమీటర్లు అని చెప్తుంది. సో 110 అంటే ఇది ఎక్కడ ఎంత తేడా ఉంది? 12.5 సెంటీమీటర్లు. రైట్. అట్లా కాకుండా కొంతమంది ఇప్పుడు ఐఎండి యొక్క నివేదికల్లో, చాలా నివేదికల్లో కూడా మనకి ఏమని తెలుస్తుందంటే 110 నుంచి 118 మధ్యలో చెప్తున్నారు వాళ్ళు. దీనికి సగటు వేసుకుంటే మనం ఏమనుకోవచ్చు? అది 112, 114 వరకు ఉంటుంది.
97 114లోకి వెళ్ళి 97 తీస్తే మనకి ఎంత వస్తుందంటే 15.5 అట్లా వస్తుంది. అంటే 155 మిల్లీమీటర్ల దాకా రావచ్చు. సెంట్రల్ వాటర్ కమిషన్ లేదా ఐఎండి రెండింటి యొక్క సగటు తీసుకున్నా సరే మనకు వ్యత్యాసం ఎంత ఉంటుందంటే 150 సెంటీమీటర్స్, 150 మిల్లీమీటర్స్, నాట్ సెంటీమీటర్స్. ఆన్సర్ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. 150 మిల్లీమీటర్లు అనేది మనకు సగటు వ్యత్యాసం రాష్ట్రానికి దేశానికి మధ్యలో. ఓకేనా? నెక్స్ట్, బార్డోలి చెర్హా అనేది ఏ ప్రాంతంలో సంవహన వర్షపాతం పేరు? సంవహన వర్షపాతం ఉత్తర భారతదేశంలో సంవహన వర్షపాతం ఇంచుమించు ఉండదు. అవి గాలులు. వాటిని మనం ఏమంటున్నామంటే అంధీస్ అని పిలుస్తాం. ఈ ప్రశ్న కూడా ఇచ్చాను మీకు. తూర్పు భారతదేశంలో మనం నార్వెస్టర్స్ అని పిలుస్తాం. పశ్చిమ బెంగాల్లో ఏమంటున్నాం సంవహన వర్షపాతాన్ని కాల బైశాఖి అని పిలుస్తాం. అండ్ బార్డోలి చెర్హా లేదా చీరా అని అంటాం. బార్డోలి చెర్హా చీరా ఆర్ టీ షవర్స్ ఆర్ ద కన్వెక్షనల్ రెయిన్ఫాల్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా ఎస్పెషల్లీ ఇన్ అస్సాం. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఏ. అంతా మాట్లాడినవండి. క్లైమేట్ ఇదంతా క్లాస్లో చెప్పింది, బుక్లో ఉన్నది. ఏమైనా అక్కడక్కడ 1 or 2 చిన్న మిస్టేక్స్ ఉంటే కనుక మీరు ఈ క్వశ్చన్స్ ద్వారా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే. అండ్ తెలుగు మీడియం బుక్ నేను కొంచెం ముందు రిలీజ్ చేశాను. చాలా టైం ఉంది, దాన్ని బాగా ప్రూఫ్ రీడ్ చేయడానికి అవకాశం దొరికింది, చేశాను. ఇంగ్లీష్ మీడియం బుక్కి కొంచెం ప్రూఫ్ రీడింగ్ ఎక్కువగా చేయలేదు. ఈ ఫిబ్రవరి 1st వీక్లో దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో అవి చూసి మీకు ఒక వీడియో, ఒక 2 to 3 hours వీడియో చేసి పెడతానండి దానికి సంబంధించి. నైరుతి ఋతుపవనాలు ఏ ప్రాథమిక పవనాల నుండి ఆవిర్భవిస్తాయి? సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఆర్ ఆరిజినేట్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ప్రైమరీ విండ్స్? ఇలాగే అడగొచ్చు. వాట్ ఆర్ ద బేసిక్ విండ్స్ ఫర్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్స్? నైరుతి ఋతుపవనాల యొక్క మూలాలు ఏంటి అని చెప్పాను మీకు. ఈ పాఠం చెప్పినప్పుడు చెప్పానండి. ఇక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది వేసవి అంతానికి. భూమధ్య రేఖను దాటడానికి కొన్ని పవనాలు ప్రయత్నిస్తాయి. ఎందుకంటే ITCZ ఇక్కడ ఉంటుంది, దాన్ని మీట్ అవ్వాలి. అవి దక్షిణార్ధగోళంలో ఉన్నప్పుడు వాటిని ఆగ్నేయ వ్యాపార పవనాలు అంటాం. అవి భూమధ్య రేఖను దాటిన వెంటనే వీటి మీద భూభ్రమణ శక్తి, కొరియాలిస్ ఫోర్స్ మూలంగా అవి ఎటువైపు డిఫ్లెక్ట్ అవుతున్నాయి? రైట్ వైపు డిఫ్లెక్ట్ అవుతున్నాయి. భారతదేశానికి ఏ డైరెక్షన్లో ఎంటర్ అవుతున్నాయండి? సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఎంటర్ అవుతున్నాయి, సౌత్ వెస్ట్. కాబట్టి వాటిని నైరుతి ఋతుపవనాలు అంటున్నాం. సో వీటి యొక్క మూలాలు ఏవి అంటే సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్, సౌత్ ఈస్ట్ ఆగ్నేయ వ్యాపార పవనాలు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి సౌత్ వెస్ట్ ఉంది, సౌత్ ఈస్ట్ ఉంది, నార్త్ ఈస్ట్ ఉంది, నార్త్ వెస్ట్ ఉంది. కన్ఫ్యూజ్ అవుతారు, అవ్వద్దు. ఇలాంటివి ఇంకా బ్రెయిన్లో ఫిక్స్ చేసుకుని ఉండాలి. ఆన్సర్ ఏంటి? ఆగ్నేయ వ్యాపార పవనాలు. దేశంలో ఋతుపవనాల ఆగమనానికి అల్పపీడనం కారణం. అది ఏర్పడడానికి గల కారణాలు ఏమిటి? లో ప్రెషర్ ఈస్ ద కాజ్ ఫర్ మాన్సూన్స్ ఇన్ ద కంట్రీ. లో ప్రెషర్ is the cause for the origination of or the arrival of southwest monsoons. Then what causes the low pressure in India? భారతదేశంలో అల్పపీడనం ఋతుపవనాల ఆగమనానికి కారణం అయితే ఆ అల్పపీడనం ఏర్పడడానికి గల కారణం ఏంటి అని అన్నాడు. ఇది నేను మీకు చాలా సందర్భాల్లో చెప్పాను మీకు. ఓకే, ఇది పాఠంలో కూడా మనం చెప్పడం జరిగింది. సో మొదటిది ఏంటంటే నార్త్ ఇండియన్ ఓషన్ యొక్క నేచర్, దాని యొక్క భూపరివేష్టిత లక్షణం. రెండవది ఏంటంటే ITCZ. మూడవది ఏంటంటే వెస్టర్న్ జెట్ స్ట్రీమ్స్. ఓకే, అండ్ టిబెటన్ హీట్ అనేవి ముఖ్యమైన కారణాలు అల్పపీడనం ఏర్పడటానికి. ఇది మనం మాట్లాడేస్తాం చాలా సందర్భాల్లో కూడా. ITCZ కారణమే. లానినా ఋతుపవనాలు ఏర్పడడానికి కారణం కాదు, ఋతుపవనాల యొక్క తీవ్రత పెరగడానికి, వర్షం ఇంకా ఎక్కువ రావడానికి గల కారణం. వెస్టర్న్ జెట్ స్ట్రీమ్స్ కూడా కారణమే ఋతుపవనాలు ఏర్పడడానికి, కానీ అది అల్పపీడనం ఏర్పడడానికి. IOD పాజిటివ్ కారణం దేనికి? ఋతుపవనాల యొక్క తీవ్రత పెరగడానికి, వర్షాలు అధికంగా రావడానికి కారణం. కానీ అవి ఏర్పడడానికి కారణంగా ఈ రెండింటిని చెప్పలేము. అవి వైఫల్యం చెందడానికో వాటి తీవ్రత పెంచడానికో ఇవి కారణం అవ్వచ్చు. లానినా తీవ్రత పెంచుతుంటే ఎల్నినో వైఫల్యం చెందిస్తుంది. ఐఓడి నెగిటివ్ తీవ్రత తగ్గిస్తూ ఉంటే IOD పాజిటివ్ తీవ్రత పెంచుతుంది. కానీ ఋతుపవనాలు ఏ అల్పపీడనం వల్ల ఏర్పడ్డాయో దట్ లో ప్రెషర్ ఇస్ కాస్డ్ బై ది ITCZ, వెస్టర్న్ జెట్ స్ట్రీమ్స్ అండ్ నార్త్ ఇండియన్ ఓషన్ ఆర్ టిబెటన్ హీట్. ఈ 4 ఉండాలి ఆప్షన్లో. ఈ 4ట్లో మనకేమున్నాయి? ITCZ ఉంది, వెస్టర్న్ జెట్ స్ట్రీమ్స్ ఉన్నాయి. కాబట్టి 1 and 3 ఉన్నది కరెక్ట్ అండి.
ఆ టైంలో ఇది ఈజీ బిట్టే, ఆ టైంలో మీరు ఇవి కూడా కరెక్ట్ అనుకుంటారు. డిఫరెన్స్ చూసుకోవాలి. లానినా ఐఓడి పాజిటివ్, గుడ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ విల్ బి అక్కర్ డ్యూరింగ్ మాన్సూన్స్, బట్ వెస్టర్న్ జెట్ స్ట్రీమ్స్ ఐటీసీజెడ్ ఆర్ కాస్ట్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ లో ప్రెషర్. అల్పపీడనాన్ని ఇవి ఏర్పరుస్తుంటే ఆ కాలంలో వర్షాలు ఎక్కువగా సంభవించడానికి గల కారణం ఇవి. అర్థమవుతుందా? రాత్రి పగటిపూట వ్యత్యాసం ఇందాక అత్యధికం అని చెప్పాం. అత్యధికంగా ఏ ప్రాంతంలో ఉండొచ్చు అని. ఇప్పుడు అత్యల్పం అంటున్నాం. అత్యల్పం ఏంటంటే ఇప్పుడు లోయెస్ట్. డే అండ్ నైట్ టైం డిఫరెన్స్ ఎక్కడ లోయెస్ట్ రికార్డ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇండియాలో అత్యంత సౌత్లో ఉన్న ప్లేస్ చూడాల్సి ఉంటుంది. మనం అత్యంత సౌత్లో ఉన్న ప్లేస్ చూడాలి. చెన్నై ఇక్కడ ఉంది, చెన్నై. బెంగళూరు ఇక్కడ ఉంటుంది, బెంగళూరు. తిరువనంతపురం ఇక్కడ ఉంటుంది. విశాఖపట్నం ఇక్కడ ఉంటుంది. ఈ నాలుగిట్లో సదరన్ మోస్ట్ వన్ ఏంటంటే తిరువనంతపురం. తిరువనంతపురంలో అధిక పగలు, అల్ప పగలు మధ్య రాత్రి పగటి సమయంలో వ్యత్యాసం గరిష్టంగా లేదా కనిష్టంగా 45 మినిట్స్ ఉంటుంది, కనిష్టంగా 0నే ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ. కాబట్టి అత్యల్పంగా సగటున ఏ ప్రాంతంలో రికార్డ్ అవుతుందంటే ద ప్లేస్ విచ్ ఈస్ లొకేటెడ్ వెరీ నియర్ టు ద ఈక్వెటర్. భూమధ్య రేఖకు ఉన్న వాటిలో అత్యంత సమీపంగా ఏది ఉంటే అక్కడ పగటి రాత్రిపూట వ్యత్యాసాల మధ్యలో తేడా అనేది అల్పంగా ఉంటుంది. భూమధ్య రేఖకు దూరంగా ఉన్న ప్రదేశంలో పగటి రాత్రిపూట మధ్య వ్యత్యాసాల్లో తేడా ఎక్కువగా ఉంటుంది. ఈ నాలుగిట్లో విశాఖపట్నం డే అండ్ నైట్ డ్యూరేషన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సగటున, యావరేజ్గా. ఈ నాలుగిట్లో తిరువనంతపురం తక్కువగా ఉంటుంది. ఇక్కడ అత్యల్పం అన్నాడు, లోయెస్ట్ అన్నాడు. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి? తిరువనంతపురం. ఓకే, 2 బిట్స్ వచ్చేసాయి దీంట్లో. క్రింది వాక్యాలను పరిశీలించండి. వేసవిలో దేశంలో కర్కాటక రేఖ ఉత్తరంగా పోయినా కూడా ఢిల్లీ వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. సమ్మర్ ఇండియా చూస్తే నో డౌట్ మూవింగ్ టువర్డ్స్ నార్త్ టెంపరేచర్స్ ఆర్ ఇంక్రీస్డ్, నో డౌట్ అప్ టు ఢిల్లీ, అప్ టు శివాలిక్ మౌంటైన్సే. స్టేట్మెంట్ కరెక్ట్. దీనికి గల ప్రధాన కారణం లూ అనే స్థానిక పవనం. పీఠభూమి వరకు, కర్కట రేఖ వరకు కూడా సాధారణంగా ఐటీసీజెడ్ ఉంటుంది. సూర్యుడు ప్రవేశం, సూర్యుడు యొక్క నిట్టినిలు కిరణాలు ఉంటున్నాయి కాబట్టి ఉష్ణోగ్రత పెరుగుతుంది. బియాండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కర్కట రేఖకు ఎగువన ఉష్ణోగ్రతలు పెరగడానికి 100% కారణం ఇదే. ఏది? లూ అనే పవనం యొక్క ప్రభావం. ఎందుకంటే ఇది మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇంచుమించు యూపీ, ఏపీ దగ్గర నుంచి రాజస్థాన్ వరకు ఆ స్టేట్స్లో ఇది విస్తరించి ఉంటుంది. ఈ పవనం వేడి తరంగం వడదెబ్బలకు ప్రధాన కారణం. దేశంలో నమోదవుతున్న సన్ స్ట్రోక్స్కి మేజర్ కాస్ ఇదే. ఏది? లూ. ఓకే, ఒకరోజు గరిష్ట సగటు ఉష్ణోగ్రత మధ్యలో 5 డిగ్రీల వ్యత్యాసం ఉండి అటువంటి రోజులు వరుసగా 4 నమోదైతే ఆ పరిస్థితిని వేడి తరంగం అనవచ్చు. ఓకే, ఈ వేడి తరంగం హీట్ వేవ్ ఏమంటున్నామంటే దాన్ని హీట్ వేవ్. మనకు ఇదొక డిజాస్టర్గా మనం ట్రీట్ చేస్తాం హీట్ వేవ్ని. ఎన్డిఎంఏ యాక్ట్ ప్రకారం లేదా ఎన్డిఎం ప్లాన్ ప్రకారం ఏంటంటే ఏదైనా ఒక రోజులో మ్యాక్సిమం టెంపరేచర్కి యావరేజ్ టెంపరేచర్కి మధ్యలో 5 degrees డిఫరెన్స్ ఉండి అలాంటి రోజులు వరుసగా 5 days రికార్డ్ అవ్వాలి. 4 days కాదు. ఎన్ని డేస్ రికార్డ్ అవ్వాలండి? 5 days. ఇక్కడ 4 అని ఇచ్చారు, అది తప్పు. 4 అని ఇచ్చాడు, అది తప్పు. 5 days కనుక రికార్డ్ అయితే నో డౌట్ ఆ పరిస్థితిని మనం ఏమంటామంటే హీట్ వేవ్, వేడి తరంగం అని అంటాం. 4 రోజులు కాదు, కనీసం ఎన్ని రోజులు నమోదవ్వాలి? 5 days. అంటే 4th స్టేట్మెంట్ ఒక్కటే రాంగ్. మనం పొరపాటున ఇదొక్క పదం అనేది మర్చిపోతే, ఈ 4 అనే టర్మ్ మర్చిపోతే కనుక దెబ్బ తినేస్తాం. అర్థమవుతుందా? 1 2 3 కరెక్ట్. 1 2 3 కరెక్ట్ అండి. చూడండి, ఇది లూ వల్లనే ఉత్తరానికి పోయే కొలది ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. లూ అధిక వడదెబ్బలకు కారణమవుతుంది. ఎక్కువగా రాజస్థాన్లో వడదెబ్బలు ఎక్కువగా వస్తున్నాయి. ఓకే, అండ్ నో డౌట్ ఢిల్లీ వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి వేసవిలో. ఢిల్లీ తర్వాత ఉత్తరాఖండ్ కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, జమ్మూ కాశ్మీర్లో కానీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఎందుకంటే అక్కడ సగటున భూమి యొక్క ఎత్తు ఎక్కువ, ఎత్తుకుపోయే కొలది ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. నార్మల్ ల్యాబ్ స్టేట్, సాధారణ క్షీణత క్రమం కాబట్టి అక్కడ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఢిల్లీ వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. స్టేట్మెంట్ 1 కరెక్ట్. లూ కరెక్ట్. అండ్ వడదెబ్బలు కారణమవుతుంది కరెక్ట్. కానీ
ఇక్కడ 5 రోజులను ఉంటే ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయ్యేది. అందుకే 1, 2, 3 కరెక్ట్ అండి. ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ శీతోష్ణ స్థితి లక్షణాలు గమనించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద క్లైమాటిక్ ఫీచర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం అల్లూరు జిల్లాలో ఉంది. అల్లూరు డిస్ట్రిక్ట్ ఈస్ ద ఏరియా the lowest temperatures of Andhra Pradesh are recorded in Allur district. No doubt. రాష్ట్రంలో -2 degrees ఇంతవరకు అత్యల్పం నమోదైంది. ఎక్కడండి? లంబసింగి. అది ఎక్కడుంది? అల్లూరి. కరెక్టే. ఆంధ్రప్రదేశ్లో సగటున అత్యంత శీతల జిల్లాగా అల్లూరిని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, శీతాకాలంలో ఇంత నమోదైంది. ఇక్కడ ఏముంటుందంటే సగటున అత్యంత శీతల జిల్లా, కోల్డెస్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ అండ్ యావరేజ్గా కోల్డెస్ట్ డిస్ట్రిక్ట్గా దాన్ని చెప్తామని అంటున్నాడు. తప్పు. వేసవిలో ఇక్కడ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. సగటున అత్యల్ప ఉష్ణోగ్రతలు అన్ని సీజన్స్లో కూడా మిగతా జిల్లాలతో కంపేర్ చేస్తున్నప్పుడు అల్ప ఉష్ణోగ్రతలు శ్రీ సత్యసాయి జిల్లా, ఇది కాకపోతే అనంతపురం, అది కాకపోతే అన్నమయ్య ఉండాలి తప్పించి అల్లూరి కాదు. ఈ స్టేట్మెంట్ తప్పు. మీకు చెప్పాను, మైసూర్ ప్లాట్యూకి ఆనుకొని ఉంది. పీఠభూమి ప్రాంతం అల్లూరి జిల్లాలో పీఠభూమి ఉంది, కొండల మధ్యలో ఉన్న ప్రాంతం ఉంది. అల్లూరి తూర్పు ప్రాంతం, ట్రైబల్ ఏరియాస్లో కొంత తూర్పు ప్రాంతం మైదానానికి కూడా ఆనుకొని ఉంది. ఇక్కడ ఏంటంటే ఒకటే ఫ్లాట్ సర్ఫేస్ ఉన్నప్పటికీ ప్రాంతం అంతటికీ కూడా సగటు ఎత్తు ఎక్కువగా ఉంది. మైసూర్ ప్లాట్యూకి ఆనుకొని ఉంది. అత్యంత శీతల జిల్లా శ్రీ సత్యసాయి, నో డౌట్. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే జిల్లా అల్లూరి. డిఫరెన్స్ కనుక్కోవాలి. ఋతుపవనాలు ప్రవేశించే జిల్లా అల్లూరి, నో డౌట్. June 5th ఋతుపవనాలు ఫస్ట్ ఏ డిస్ట్రిక్ట్కి వస్తాయంటే అల్లూరి. ఆంధ్రప్రదేశ్లో అత్యంత తడి ప్రాంతం కూడా అల్లూరి జిల్లాలోనే ఉంది. మోస్ట్ వెట్టెస్ట్ ప్లేస్ అంటే రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే జిల్లా అన్ని సీజన్స్ని కలుపుకుంటే మనకు కోనసీమ. కానీ రాష్ట్రంలో జిల్లాల్లో ఉన్న ప్రాంతీయ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అత్యధిక వర్షపాతం మేఘాలయలో కురవదు, కేరళ. కానీ అత్యధిక వర్షపాతం పొందుతున్న ప్రాంతం చిరపుంజి, మాసిన్రామ్, ఎక్కడ? మేఘాలయ. అట్లా రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అత్యంత తడి ప్రాంతం ఏదంటే శబరి సీలేరు, ద వెట్టెస్ట్ ప్లేస్, శబరి సీలేరు లోయ. ఇది ఎక్కడుందంటే అల్లూరు జిల్లాలోనే ఉంది. కరెక్టే. 2 ఉండకూడదు, 1, 3, 4 ఉంటే కరెక్ట్ ఆన్సర్. ఓకే. క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇప్పటి వరకు అత్యంత వేడి సంవత్సరంగా 2022 నమోదైంది. ఎస్, 2023 ఇంకా కంప్లీట్ అవ్వలేదు వాళ్ళ దృష్టిలో. అది కంప్లీట్ అయితే కనుక అదే అవుతుంది. అంతవరకు లాస్ట్ ఇయరే హాటెస్ట్ ఇయర్గా చెప్పొచ్చు. అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం జైసల్మేర్. సగటున అత్యధిక ఉష్ణోగ్రత జైసల్మేర్, కానీ అత్యధిక ఉష్ణోగ్రత ఫలోడి వ్యాలీ అని చెప్పాను మీకు. ఫలోడి వ్యాలీ శ్రీ గంగానగర్ డిస్ట్రిక్ట్, అది జైసల్మేర్ కిందకు రాదు, నియర్ బై ప్రాంతం. సగటున అధిక ఉష్ణోగ్రతలు జైసల్మేర్ అయినప్పటికీ అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడ నమోదవుతుంది? యావరేజ్ హై టెంపరేచర్స్ జైసల్మేర్, బట్ హైయెస్ట్ టెంపరేచర్ ఎక్కడంటే ఫలోడి వ్యాలీ, శ్రీ గంగానగర్. ఈ స్టేట్మెంట్ తప్పు. సెకండ్ వన్. రాష్ట్రంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం సత్యసాయి జిల్లాలో ఉంది. అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లా అనంతపురం, నో డౌట్. అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏదంటే హగరి వ్యాలీ, హగరి లోయ ప్రాంతం. ఇది మనకు అనంతపూర్లో ఉంది. రాయదుర్గ్, ఓబులాపురం మైన్స్, డి హీరేహాల్ ఆ ప్రాంతం. సత్యసాయి కాదు. ఏ జిల్లా కింద చెప్పాలి? అది అనంతపురం. కాబట్టి ఇది తప్పే. సాంవత్సరిక సగటు వర్షపాతం అధికంగా ఉన్న రాష్ట్రం మేఘాలయ. యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్ అధికంగా ఉన్నది కేరళ అండి. ఏ స్టేట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది? కేరళ, మేఘాలయ కాదు. మేఘాలయలో అధిక వర్షపాతం పొందుతున్న ప్రాంతాలు ఉన్నప్పటికీ యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్లో మేఘాలయ కన్నా మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటి? కేరళ. సో ఇది తప్పుగానే చెప్పాలి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇవ్వడం జరిగింది. 1, 2, 3. సో ఆన్సర్ ఏంటి? 1 ఓన్లీ ఉన్నదే ఆన్సర్ అండి. రైట్. నెక్స్ట్ వన్. దేశంలో సగటున అత్యధిక వర్షపాతం నమోదయ్యే నెల ఏది? అంటే ఉన్నవి 4 సీజన్స్. ప్రశ్నలు ఎక్కువగా ఋతుపవనాల నుంచే వస్తాయి.
వాడు ఇంకా ఎలా టచ్ చేస్తాడు ఏంటి అని చూస్తే గత 30 సంవత్సరాల యొక్క సగటును పరిశీలిస్తే మనకు ఏ నెలలో అత్యధిక వర్షపాతం నమోదైందంటే జూలై. నేను చెప్పలేదు, ఇది ఐఎండి. ఎవరు చెప్పారండి? ఐఎండి. ఓకే, సో దేశంలో అత్యధిక వర్షపాతం సగటున అత్యధికంగా యావరేజ్ మ్యాక్సిమం రెయిన్ఫాల్ అక్కర్డ్ డ్యూరింగ్ జూలై మంత్. ఓకే, ఏ నెలలో అత్యధిక వర్షపాతం నమోదైంది దేశంలో సగటున అంటే అది జూలైగా మనం చెప్పాలండి, ఇంకా తిరుగులేదు. వేసవిలో కాకుండా అంతటి వేడి తీవ్రత భారత తీర ప్రాంతంలో ఏ నెలలో నమోదవుతుంది? ద మంత్ వేర్ హై టెంపరేచర్స్ ఆర్ రికార్డెడ్ ఎట్ ద కోస్టల్ ఇండియా అదర్ దెన్ సమ్మర్. సమ్మర్ కాకుండా ఏ నెలలో అంటే తిరోగమన ఋతుపవనం ప్రారంభమైనప్పుడు, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ప్రారంభమైనప్పుడు. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఏ నెలలో వస్తాయి? చక్రవాకాలు ఏ నెలలో ఎక్కువగా ఉన్నాయి? ఆ నెల, అది అక్టోబర్. అందుకే ఆ నెలలో జరిగే దృగ్విషయాన్ని అక్టోబర్ హీట్ అంటాం. తీర ప్రాంతాలు ఎక్కువగా జరుగుతుంది, బెంగాల్ మైదానంలో కొంచెం ఎక్కువగా జరుగుతుంది. ఓకే, అక్టోబర్ హీట్. ఇది ఒక మహాసముద్రంలో ఉష్ణ ప్రవాహం, వామ్ కరెంట్ ఇన్ అన్ ఓషన్. ఉష్ణ ప్రవాహం ప్రతి భూమధ్య రేఖ ప్రవాహం వల్ల ఏర్పడి ఉండొచ్చు. ఓకే, దేనివల్ల ఏర్పడవచ్చు అంటండి? కౌంటర్ ఈక్వటోరియల్ కరెంట్ వల్ల ఏర్పడవచ్చు అని అంటున్నారు. అంటే భూమధ్య రేఖ ప్రవాహం పడమటి నుంచి తూర్పుకి వెళ్తే అది ఎలా వెళ్తుంది? తూర్పు నుంచి పడమటికి వెళ్తే అది పడమటి నుంచి తూర్పుకి వస్తుంది అని అర్థం. ఆ సముద్రం తూర్పు తీరంలో అల్పపీడనాన్ని ఏర్పరుస్తుంది. సముద్రం యొక్క తూర్పు తీరంలో ఏ పీడనాన్ని ఏర్పరుస్తుంది? అల్పపీడనం. ఇట్ క్రియేట్స్ లో ప్రెషర్ ఎట్ ద ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ దట్ ఓషన్. భారత ఋతుపవనాలపై ప్రభావాన్ని చూపెడుతుంది. ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద మాన్సూన్స్ ఆఫ్ ఇండియా. ఇవి విన్నప్పుడే సేమ్ 4 స్టేట్మెంట్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగాడు టీఎస్పీఎస్సి. ఓకే, అది ముందు ఆ పదం చెప్పి అడిగాడు. నేను పదం చెప్పకుండా దాన్ని స్క్రీన్ ప్లే చెప్తున్నాను. ఇక్కడ ఆన్సర్ ఏంటి అని అంటే మీ అందరికీ తెలిసిందే, ఏంటది? ఎల్ నీనో. ఓకే, ఐఓడి నెగిటివ్, ఎంజేఓ దక్షిణ డోలం. ఎంజేఓ ఒక్క సముద్రంలో జరగదు, అన్ని సముద్రాల్లో ఉంటుంది. వెస్టర్న్ ఇండియన్ ఓషన్ టు ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్. దక్షిణ డోలనం భూమధ్య రేఖకు దిగువన ఎక్కువగా జరుగుతుంది. భూమధ్య రేఖ, ప్రతి భూమధ్య రేఖ అట్లా జరగదు. ఐఓడి నెగిటివ్ హిందూ మహాసముద్రంలో అండి. ఇది హిందూ మహాసముద్రం యొక్క తూర్పు భాగంలో ఏం చేస్తుంది? అధిక ఉష్ణోగ్రతలు అల్పపీడనాలని కలిగిస్తుంది, నో డౌట్. ఓకే, ఐఓడి మైనస్ హిందూ మహాసముద్రం యొక్క తూర్పు భాగం, అందులో కూడా ఆగ్నేయ భాగంలో అల్పపీడనాన్ని సృష్టిస్తుంది. దీనిలాంటి లక్షణాలు ఉన్నాయి, ఎల్ నీనో లాంటి లక్షణాలు ఉన్నాయి, నో డౌట్. కాకపోతే ప్రతి భూమధ్య రేఖ ప్రవాహమే ఇది ఏర్పడడానికి కారణం అని చెప్పట్లేదు. ఇది ప్రతి భూమధ్య రేఖ ప్రవాహం, కౌంటర్ ఈక్వటోరియల్ కరెంట్ ఇది ఏర్పడడానికి కారణం అన్నట్లు ఎక్కువ మంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇంకా తెలుసుకోవాల్సి ఉంది, అయినప్పటికీ ఉన్న వాటిలో బెస్ట్ ఆప్షన్గా వాళ్ళు ఏం చెప్తున్నారు? కౌంటర్ ఈక్వటోరియల్ కరెంట్, ప్రతి భూమధ్య రేఖ ప్రవాహం. అంటే ఇప్పుడే చెప్పాను మీకు, సముద్ర ప్రవాహాలు చూస్తుంటారు నా యూనిట్. తూర్పు నుంచి పడమటికి వ్యాపార పవనాల మూలంగా భూమధ్య రేఖ ప్రవాహాలు ఆరిజినేట్ అవుతాయి, ఈక్వటోరియల్ వామ్ కరెంట్స్. ఇవి పశ్చిమానికి వెళ్ళిపోయి నీటిని పైకి లేపడం ద్వారా ఆ పైకి లేచిన నీళ్లు భూమధ్య రేఖ మీద వెళ్ళి తూర్పుకు వస్తాయి. దీన్నే కౌంటర్ ఈక్వటోరియల్ కరెంట్ అంటాం, ప్రతి భూమధ్య రేఖ ప్రవాహం. అందువల్లనే ఎల్ నీనో ఏర్పడిందని ఎక్కువ మంది శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆ కారణంతో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఎల్ నీనో. ఈ రెండు ఎలిమినేట్ చేసేయచ్చు. ఈ రెండింటి మధ్యలో మీకు ప్రశ్న వస్తుంది. సో ప్రతి భూమధ్య రేఖ ప్రవాహం అని ఎగ్జాక్ట్గా చెప్పడం ద్వారా దీనికన్నా బెటర్ ఆప్షన్ ఏంటి? ఎల్ నీనో. కొంచెం క్లిష్టం మీకు ఇది. చెప్పాను ఎల్ నీనో అంటే ఏంటి, కారణాలు ఏంటి, దాని ప్రభావం ఏంటి. ఓకే, ఎన్సో అంటే ఏంటి, లాసో అంటే ఏంటి, సదరన్ ఆసిలేషన్ ఏంటి, వాకర్ సర్క్యులేషన్ ఏంటి, ఐఓడి అంటే ఏంటి, ఎంజేఓ అంటే ఏంటి, వాటికి ఋతుపవనాల సంబంధం ఏంటి, ఇదంతా మాట్లాడామండి, బుక్లో కూడా ఉంది. టిబెటిన్ హీట్ మూలంగా సంవహనం చెందే గాలుల మూలంగా మడగాస్కర్కి సమీపంలో జరిగే ప్రక్రియ ఏంటి? ఓకే, ద ప్రాసెస్ ఆర్ ద ఫెనోమినా హ్యాపెన్స్ టు ద ఈస్ట్ ఆఫ్ మడగాస్కర్ బికాస్ ఆఫ్ టిబెటన్ హీట్. టిబెటన్ హీట్ దగ్గర పైకి లెగిసిన గాలులు, టిబెటన్ పీఠభూమి, అవి ఏమి ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ మూలంగా మన భారతదేశం మీదలెళ్ళి ప్రయాణించి భూమధ్య రేఖకు దిగువన వెళ్ళి మడగాస్కర్కి తూర్పున కిందకు దిగుతున్నాయి.
గాలులు, సంవహనం చెందిన గాలులు, కన్వెక్టెడ్ ఎయిర్ కరెంట్ వేర్ దే స్టార్టెడ్ డిసెండింగ్, దే డిసెండ్, ఇట్ మీన్స్ దే క్రియేట్ విచ్ ప్రెషర్? హై ప్రెషర్. ఏ ప్రెషర్ని క్రియేట్ చేస్తాయండి? హై ప్రెషర్ని క్రియేట్ చేస్తాయి. సో లో ప్రెషర్ అనేది ఎలిమినేటెడ్. డిసెండింగ్ ఎయిర్ కరెంట్స్ కాబట్టి సంవహనం చెందే గాలులు ఇక్కడ కిందకి దిగుతున్నాయి, అక్కడ పైకి లెగుస్తున్నాయి, అక్కడ లో ప్రెషర్, ఇక్కడ కిందకి దిగుతున్నాయి కాబట్టి హై ప్రెషర్ని క్రియేట్ చేస్తాయి. మరి అది మారిషస్సా మాస్కరిన్ అనేది మీ బ్రెయిన్లోకి రావాలి. లెసన్ చెప్పినప్పుడు చాలా సందర్భాల్లో ఆల్రెడీ ఒక క్వశ్చన్ కూడా వచ్చింది మీకు ఇంతకుముందే, దాన్ని మనం ఏమంటున్నాం? మాస్కరిన్ హై ప్రెషర్. అంథీస్ అనే సంవహనం చెందే గాలులు ఏ ప్రాంతంలో ఉంటాయి? ఇప్పుడే చెప్పుకున్నాం మనం, నార్త్ ఇండియా. మీకు ఇంతకుముందే చెప్పాను, మనకు తమిళనాడులో మ్యాంగో షవర్స్ అని, ఓకే, మనకు కేరళలో చెర్రీ బ్లాసమ్స్ అని, తెలంగాణ తొలకరి, ఏపీ ఏరువాక, ఈస్ట్ ఇండియా నార్వెస్టర్స్, వెస్ట్ బెంగాల్ కాలబైశాఖి, అస్సాం టీ షవర్స్, బార్డోలి చెరహా. నార్త్ ఇండియాలో అంథీస్ అని అంటాం. ఈ 3 స్టేట్స్లో కూడా వాటి యొక్క ప్రభావం ఉంటుంది, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. కాబట్టి ఆన్సర్ ఏంటి? పైవన్నీ. సింపుల్ క్వశ్చన్ ఇది. ఈ డిసెంబర్లో దేశంలో ఒక ప్రాంతంలో ఒక సంవత్సరంలో పడాల్సిన వర్షపాతం 24 గంటల్లో నమోదై రికార్డుకి ఎక్కింది. అది ఏది? సో డ్యూరింగ్ ద డిసెంబర్ ఆఫ్ దిస్ ఇయర్ an area of India records annual rainfall during a day, during a 24 hours. 24 గంటల్లో సంవత్సరంలో పడాల్సిందంతా పడిపోయిందంట. తద్వారా విపరీతమైన వరదలకు గురైంది. మీకు కన్ఫ్యూజ్ చేయడానికి నేను అన్ని అత్యధికంగా వర్షపాతం పడ్డ ప్రాంతాలు ఒక రోజులు ఇచ్చాను. అమినీలో అధికంగా పడింది, ముంబైలో కూడా అధికంగా పడింది, చిరపుంజిలో కూడా అధికంగా పడింది. చిరపుంజి ఏంటంటే ఒకరోజు 24 గంటల్లో నమోదైన వర్షపాతం ఏమైందంటే తన రికార్డుని తానే బద్దలు కొట్టుకుంది. అత్యధికంగా, దేశంలో అత్యధికంగా అక్కడే నమోదైంది. మీరు ఈ స్టేట్మెంట్ ఎన్నో వెంటనే చిరపుంజి పెడతారు, తప్పు. ఒక రోజులో అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతం అంటే చిరపుంజే. ఒక రోజులో అత్యధిక వర్షపాతం నమోదైన దీవి అంటే అమినీయే. ఓకే, కానీ ఇక్కడ నేనేమడిగానంటే ఒక రోజులో ఒక సంవత్సరంలో పడాల్సిన వర్షపాతం పడింది, అది ఏ ప్రాంతం వరదలకు ఎక్కువగా గురైంది, అది కూడా డిసెంబర్ నెలలో అని చెప్పాను. చిరపుంజిలో జూలైలోనో ఆగస్టులో అవుతుంది. ఇది ఏ నెల అంటే డిసెంబర్. కాబట్టి ఆన్సర్ ఏంటి? తూతుక్కుడాయ్. ఇది ఆన్సర్. ఇలాంటివి కూడా అడిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా చక్రవాకాలు అత్యధికంగా నమోదయ్యే కాలం ఏది? సైక్లోన్స్. అది కూడా విత్ రెస్పెక్ట్ టు ఇండియా అని అర్థం. భారతదేశానికి చక్రవాకాలు అధికంగా వచ్చే నెల అక్టోబర్. ఓకే, సాధారణంగా అమ్మ ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో వస్తాయి, అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో వస్తున్నాయి. ఇది అరేబియా సీలో ఎక్కువగా ప్రభావం ఉండటం, భారతదేశం వైపు రావడం తక్కువ. ఇది బంగాళాఖాతంలో ఎక్కువగా ప్రభావం ఉండటం, ఈ కాలంలో సంభవించే ఋతుపవనాలు ఇండియా మీద ఎక్కువగా ఉంటాయి. ఈ కాలం మనకు నైరుతి ఋతుపవన కాలం, ఈశాన్య ఋతుపవన కాలం. అక్టోబర్ గుర్తుంచుకోవాలి. అక్టోబర్ ఏ సీజన్? నాట్ ఎ వింటర్, ఇట్స్ నాట్ ఎ సమ్మర్, ఇట్స్ ఈవెన్ నాట్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్, ఇట్ ఈస్ ద రిట్రైవల్ ఆఫ్ మాన్సూన్స్, తిరోగమన ఋతుపవన కాలం. ఇట్లా మనం గుర్తుంచుకోవాలి, రైట్? సో ఇలానే ఇప్పుడు ఒక 6-7 టాపిక్స్ చెప్పాను, ఇంకా కొన్ని చెప్తున్నాను, మీకు అయిపోతున్నాయి. మీకు 26 టాపిక్స్ సంబంధించి కూడా 2 డేస్కి ఒకసారి క్వశ్చన్స్ అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. నెక్స్ట్ రివరైన్ సిస్టమ్కి సంబంధించి, డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించిన క్వశ్చన్స్ తయారు చేస్తాను. అది కూడా ఈరోజు రేపో చెప్పి 2 డేస్ గ్యాప్తో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఒకే రోజులో అందరు చూడట్లేదు, 2 డేస్ తీసుకుంటున్నారు. సో అట్లా మీకు ఇది రివిజన్గా పనికొస్తుంది. మీకు అర్థమవుతుందా సబ్జెక్టు లేదా అన్న ప్రశ్న కూడా మీకు తీరుతుంది. మీరు ఇంకా ఎక్కడ టెస్ట్ సిరీస్లో ఏమి అటెండ్ చేసినా ఒకవేళ మీరు వాటిని వీటితో కంపేర్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ నేను ఇస్తున్న క్వశ్చన్స్ ఏంటంటే మీకోసం, నా స్టూడెంట్స్ కోసం నేను ఏదో ఒక రోజులో ఒక 2 గంటలు ఒక చాప్టర్ మీద కూర్చొని నా స్వహస్తాలతో రాసిస్తే నా స్టూడెంట్స్ ఒకరిద్దరు దీన్ని ఏం చేస్తున్నారంటే ఆ పీపీటీల రూపంలో మారుస్తున్నారు. అర్థమవుతుందా? సో ఇంత కష్టంతో తయారు చేస్తున్నాం ఈ ఎంసీక్యూస్. ఎందుకంటే మీకు సబ్జెక్ట్ చెప్పడం అయిపోయింది, ఇంగ్లీష్ మీడియం కొన్ని అప్లోడ్ చేస్తున్నాం, అంతవరకు బైలింగ్వల్లోనే ఉంది తెలుగు మీడియం, కాబట్టి మీరు అడ్జస్ట్ అవ్వాలి, కొంతవరకు తప్పదు. మిగతా బ్యాలెన్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఎస్ఎన్టీ జాయిన్ అయిన స్టూడెంట్స్లో కూడా ఆల్మోస్ట్ నాతో టచ్లో ఉన్న వాళ్ళు జాగ్రఫీ ఎంసీక్యూసే చేయండి సార్, మేమేం తొందర పెట్టము, స్లోగా ఎస్ఎన్టీ కంప్లీట్ చేయండి. ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే మాత్రం మాకు ఒక 1 వీక్ 10 డేస్లో మీరు
సిలబస్ పూర్తి చేయండి. ఆ నమ్మకం, అదే నమ్మకాన్ని కలిగించారు. అందుకే జాగ్రఫీ మీద ఫోకస్ పెడుతున్నాను. నా టార్గెట్ ఏంటంటే నా స్టూడెంట్స్ 30 మార్క్స్ ఒక 25 వరకు తెచ్చుకోవాలి. అవి రేపు ప్రిలిమ్స్లో ఒక 65 క్వాలిఫికేషన్ ఉంటే ఒక 20-25 మార్కులు జాగ్రఫీ నుంచే వచ్చాయి అని అంటే హ్యాపీ. అందుకని చాప్టర్కి తగ్గట్టుగా 10 నుంచి 20 మధ్యలో క్వశ్చన్స్ ఇస్తున్నానండి. ఓకే, ముందు ఒక 30 చేశాను, కరెంట్ ఇష్యూస్ మీద 30 చేశాను, 60 అయ్యాయి. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 5 చాప్టర్లు 6 చాప్టర్లు పూర్తయ్యాయి. వీటిలో కూడా ఒక 100 వరకు బిట్స్ చేయడం జరిగింది. ఓవరాల్గా 150 బిట్స్ చేస్తాను ఆల్రెడీ. ఇంకొక 200 బిట్స్ వరకు మీకు 200 ఏం కర్మ, ఇంకొక ఆల్మోస్ట్ ఇంకో 20 చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇంకో 300 నుంచి 350 బిట్స్ కూడా మీకు ఇదే రూపంలో మీకు మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.